వెల్కమ్ టు జేటీవీ న్యూస్. గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్స్ పరిష్కారం కోరుతూ గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అబద్ధపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచుతామని హామీ ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. వెంటనే దీక్ష చేస్తున్న నిరుద్యోగులను పిలిచి చర్చలు జరపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా మా గ్రూప్ 1, గ్రూప్ 2 నిరుద్యోగ ఉద్యమకారులకు, అదేవిధంగా గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మిత్రులు మోతీలాల్ నాయక్ గారికి మేమందరికీ మనస్ఫూర్తిగా నేను వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 4 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మిత్రుడు మోతీలాల్ నాయక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. కనీసం ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఇలా మేము ప్రభుత్వాన్ని, నేనైనా ఇక్కడ ఉన్నటువంటి మా నిరుద్యోగుల బృందమైనా, అదేవిధంగా తమ్ముడు మోతీలాల్ నాయక్ గారి డిమాండ్ అయినా ఒకటే డిమాండ్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో సహా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ వచ్చి కూడా నిరుద్యోగులకు లేని భ్రమలు కల్పించి, ఆశలు కల్పించి అధికారంలోకి రాగానే 6 సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 46 జీవోను రద్దు చేస్తాం, 1:50 ఉన్నటువంటి గ్రూప్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూలను 1:100కు పెంచుతాం అని చెప్పి నమ్మబలికి ఇలా నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే, విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు? మీరు అసెంబ్లీలో ఈనాటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆనాటి కాంగ్రెస్ సభాపక్ష నేత జీవో నంబర్ 46ను రద్దు చేయండి, 1:50 ఉన్నటువంటి దాన్ని 1:100కు పెంచండి, మేము వస్తే చేస్తాము, మేము ప్రామిస్ చేస్తున్నాం అనేసి మేనిఫెస్టోలో పెట్టింది. ఇంకా గమ్మత్ ఏంటంటే, సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారంట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను ఈ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.